అందరికీ నమస్కారం అండి. కృష్ణలంక విజయవాడ లొకేషన్లో ఉన్నటువంటి కృష్ణలంక లొకేషన్ అండి. బైపాస్ రోడ్ కూడా ఇది జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఇండిపెండెంట్ హౌస్ G+3 ఉంటుంది. మొత్తం డీటెయిల్గా చెప్తానండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు డీటెయిల్స్ అన్ని అర్థమవుతాయి. ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్, ఇక్కడ లిఫ్ట్ ఏరియా కూడా ఉంది. ఇది చూస్తున్నారు మీరు. కింద మొత్తం పార్కింగ్ ఏరియా ఇచ్చారండి. ఒకవైపు వచ్చి సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో చూపిస్తున్నాను. ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. కింద ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ రెంట్ కి ఇచ్చినట్లయితే కనుక సుమారుగా ఒక 70,000 అయితే రెంట్ అయితే వస్తుందండి. కింద ఫ్లోర్ లో వచ్చి సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ ఉంటుంది. అలాగే సెకండ్ ఫ్లోర్ కూడా డబల్ బెడ్రూమ్ ఉంది. పైన ఫెంట్ హౌస్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం మీద కలిపి 2 సింగిల్ బెడ్రూమ్లు, 2 డబల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయి. ఇది మొత్తం చూస్తున్నారు మీరు. హాల్ ఏరియా, ఇది ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఉంది. ఇక్కడ పూజ మందిరం అయితే ఇచ్చారు. అలాగే ఇది వాష్ ఏరియా అండి. ఇది మొత్తం వాష్ ఏరియా. ఈ ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ లోనే ఉంటుంది. ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉంది. అలాగే వాటర్ కనెక్షన్, డ్రైనేజీ కనెక్షన్, అన్ని వస్తువులు ఉన్నటువంటి లొకేషన్ అండి. విజయవాడ కృష్ణలంక లొకేషన్ లో ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్ కి అయితే రావడం జరిగింది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. అలాగే పైన ఫెంట్ హౌస్ కూడా చూపిస్తాను. టేక్ వుడ్ డోర్ అండి. చాలా నీట్ గా చేపించారు. ఎక్సలెంట్ గా కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ గా చేపించుంది. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఉంది. అలాగే పైన సీలింగ్ మొత్తం జిప్సమ్ సీలింగ్ అయితే ఉంది. మోడల్ గా మీకు చూపిస్తున్నాను. కబోర్డ్ వర్క్స్ అయితే కనుక చాలా బాగా చేపించారండి. వర్క్ అయితే పూజా మందిరం కూడా చూస్తున్నారు. ఇక్కడ సింక్ అయితే ఉంది. ఓపెన్ టైప్ కిచెన్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. ఈ ఇండిపెండెంట్ హౌస్ 120 గజాలండి. 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. తూర్పు ఫేసింగ్ లో ఉంటుంది అనమాట. ఇల్లు మొత్తం కొత్త కన్స్ట్రక్షన్, న్యూ కన్స్ట్రక్షన్. దీనికి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫేర్ గా ఉన్నాయి. మీకు బ్యాంకు లోన్ కూడా వస్తుంది. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది. ఆ నెంబర్ కి ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి చూపించడం జరుగుతుంది. అలాగే మేమే బ్యాంకులో అవన్నీ కూడా మేమే దగ్గరుండి చేపిస్తామండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇదంతా సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారనమాట. సెకండ్ బెడ్రూమ్ లో కబోర్డ్స్ లోపల ఉంటుంది. గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారండి. అన్ని గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారు. విండోస్ అలాగే డోర్ ఫ్రేమ్స్ అన్ని కూడా. ఇది బాత్రూమ్ మొత్తం సిరా అయితే వాడారు అనమాట. సిరా కంపెనీ వాడారు. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ కూడా హాల్ సేమ్ ఉంటుంది. కొలతలు అయితే సేమ్ ఉంటాయి. 120 స్క్వేర్ యార్డ్స్ ఇది ఇండిపెండెంట్ హౌస్. ఇక్కడ పూజా మందిరం ఉంది. హాల్లో కొంచెం క్యాబినెట్ అయితే పెరిగింది. మీరు చూస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తున్నాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉందండి. ఆ నెంబర్కి ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి తీసుకువెళ్ళి చూపించడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా మీరు చూస్తున్నారు హాల్ ఏరియా. అలాగే ఇది కూడా సేమ్ అలాగే బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఇదంతా. పైన కూడా ఎలా ఉంది అనేది చూపించేస్తున్నాను. ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా ఇక్కడ వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే గనక 2.25 CR అయితే చెప్తున్నారండి. 2,25,00,000 చెప్తున్నారు. మొత్తం 120 గజాల్లో ఉంటుంది. 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఫోన్ చేసినట్లయితే మేము దగ్గరుండి చూపించడం జరుగుతుంది. మంచి ప్రాపర్టీ. ఎందుకంటే మీకు ఈ లొకేషన్ లో ఇండిపెండెంట్ హౌస్లు అయితే దొరకవండి. కొత్త కన్స్ట్రక్షన్, అది కూడా కొత్త కన్స్ట్రక్షన్ అనేది ఈ ఏరియాలో దొరకదు. మంచి ప్రాపర్టీ. పైన ఫెంట్ హౌస్ కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఇది పైన ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ అండి. కింద ఫ్లోర్ లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. పైన ఫెంట్ హౌస్ కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది. అలాగే ఫస్ట్ సెకండ్ వచ్చి 2 డబల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయి అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి. మంచి ప్రాపర్టీ. ఇది బ్యాంకు లోన్ కూడా వస్తుంది. బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము. కాస్ట్ అయితే 2.25 CR అయితే చెప్తున్నారు. ఇది సింగిల్ బెడ్రూమ్ ఏరియా అండి. ఇక్కడ కిచెన్ ఏరియా కూడా ఉంది. ఇది కిచెన్ అన్నమాట. ఇది చిన్న కిచెన్ ఇచ్చారు. పైన దీనిపైన వచ్చి మనకి వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది. దానికి మెట్లు, స్టెప్స్ కూడా నేను స్టార్టింగ్ లో చూపించాను. థ్యాంక్ యూ.